రాజాసాబ్ నాకైతే ఓన్లీ క్లైమాక్స్ 30 minutes మాత్రమే నచ్చింది. మిగతా మూవీ అయితే మామూలు రాడ్ కాదు, ఒక రేంజ్ రాడ్ మూవీ ఇది. అసలు మూవీలో మెయిన్ గా ఉండాల్సిన హర్రర్ గానీ కామెడీ గానీ అస్సలు వర్కౌట్ అవ్వలేదు. సెకండ్ హాఫ్ లో సప్తగిరి గారి 5 minutes కామెడీ ట్రాక్ ఒక్కటి ఉంటుంది, అది కొంచెం వర్కౌట్ అయింది అంతే. ఇంకా హారర్ సీన్స్ అయితే మాక్సిమం మొత్తం జంప్ స్కేర్స్ ఉంటాయి, అవి భలే కామెడీ కనిపించాయి, ఒకటి కూడా భయపెట్టలేదు నన్ను. పేరుకే 3 హీరోయిన్లు గానీ మాలవిక గారు తప్ప మిగతా 2 హీరోయిన్లు అసలు అవసరమే లేదు మూవీకి. మూవీలో చాలా లిమిటెడ్ క్యారెక్టర్స్ ఉన్నా ఎవరిని సరిగ్గా వాడుకోలేదు. ఈ మూవీకి బాగా డ్యూటీ చేసింది ఎవరైనా ఉన్నారా అంటే అది ప్రభాస్ గారే. చాలా ఎనర్జెటిక్ గా కనిపిస్తూ ఉంటారు మూవీ మొత్తం. మనం వరుస పెట్టి మాస్ మూవీస్ చూసాక ఇలాంటి ఎనర్జెటిక్ రోల్ లో చూసేటప్పుడు చాలా ఫ్రెష్ గా అనిపించింది. మనం ట్రైలర్ లో అండ్ ట్రేజర్ లో ప్రభాస్ గారిని తాత గెటప్ లో చూసాం కదా, ఆ సీన్స్ అన్ని లేపేశారు. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మారుతి గారు ఎట్లా చేస్తారని. ఇంకా ఎమోషనల్ సీన్స్ అయితే ఏదో ఓకే టైప్ లో అనిపిస్తాయి అంతే. ఇంకా ఈ 3 hours 9 minutes మూవీ మొత్తం చూసాక ఈ క్లైమాక్స్ ఒకటి మాత్రం నచ్చింది, చాలా కొత్తగా అనిపించింది మూవీ చూస్తున్నప్పుడు. ఈ క్లైమాక్స్ 35 minutes చూడడం కోసం ఈ 2.5 hours సావగొట్టావు కదరా డైరెక్టర్ అన్నట్టు అనిపించింది. ఇంకా విఎఫ్ఎక్స్ అయితే ఏదో ఉన్నాయి పర్లేదు అనే టైప్ లోనే ఉన్నాయి. ఇంత బడ్జెట్ పెట్టినా కూడా పర్లేదు అనిపించుకుంటున్నారు, ఏం చెప్పాలి మరి. ఇంకా ఓవరాల్ గా మూవీ ఎలా ఉందని అడిగితే నాకైతే నచ్చలేదు మూవీ, క్లైమాక్స్ తప్పించి. ఇంకా మీరు కూడా ఈ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలానే మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన సినిమా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై.